హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంతమంది జనాలను చూస్తుంటే నేను చెప్పొచ్చు మేము ఎక్కడికో వెళ్ళామని. ఎక్కడికి లేదండి, తిరుపతికి అయితే వెళ్ళొచ్చేసాం. దర్శనానికి టికెట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో అయితే నిలబడ్డాము. జనాలు అయితే పర్లేదు తక్కువనే ఉన్నారు, పొద్దున్నే కాబట్టి. టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకొని మేమైతే లగేజ్ అయితే ఇక ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడ దగ్గరికి అయితే వెళ్ళేసి లగేజ్ అయితే అక్కడ పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతాం. మేము ఊరు నుండి ఈవినింగ్ 6:30కి అలా అయితే బయలుదేరాం ట్రైన్కి మహబూబ్ నగర్ నుండి. అక్కడికి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ 4కి అయితే దింపేసింది. అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని అయితే తిరుపతికి వెళ్ళేసరికి 5:30 ఈ టైం అయితే అయింది. 5:30 వరకు అక్కడ చేరుకున్నాం. తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని అయితే లగేజ్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం. నేనైతే తిరుపతికి రావడం అయితే ఇది 3వసారి. మేము రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎంతంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఒక వెహికల్ అయితే ఆటో అయినా సరే ఏదైనా సరే పట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేసరికి అయితే ఒక ½ అవర్ జర్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పొద్దున్నే రావడానికి. సో అందుకని ట్రాఫిక్ పెద్దగా ఎక్కువ లేదు. సో అందుకని తొందరనే వచ్చేసాం. మనం టికెట్ కౌంటర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్లోనే ఇక్కడే అయితే బ్యాగ్ అయితే మనం లగేజ్ లాక్ అయితే వేసేసుకొని లాక్ అయితే ఇక్కడే కొనుక్కోవాలి. మనం కొనుక్కొని బ్యాగ్లకు అయితే ఇలా లాక్ వేసేసి లోపలైతే ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. లగేజ్ అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అమ్ముతారు. ఇక్కడ నుంచి కొబ్బరికాయలు తీసుకొని మనం స్టార్టింగ్లో అలిపిరి మెట్ల మార్గాన వెళ్ళాలంటే ఈ స్టార్టింగ్ ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇందాక లగేజ్ పెట్టిన బిల్డింగ్ దగ్గర అయితే పక్కనే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. మనం అక్కడే స్నానాలు చేసి బ్రష్ చేసి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అయితే మేము స్నానాలు చేసి అయితే బయలుదేరాం. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే చేంజ్ అయితే పెట్టుకున్నారు. మామూలుగా 50 రూపీస్ 100 రూపీస్ అలా మనకి ఏమైనా చేంజ్ కావాలనుకుంటే వాళ్ళకి ఇస్తే మనకైతే కవర్లో పెట్టేసి అయితే చేంజ్ అయితే ఇస్తారు. ఇంకా మనం మెట్ల దారిన వెళ్ళాలి, అలిపిరి మెట్ల మార్గాన వెళ్ళాలి అంటే ఇక్కడికే రావాలి. స్టార్టింగ్ ఇక్కడి నుంచే మనం కొబ్బరికాయ తీసుకున్న కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసి దేవుడికి దండం పెట్టుకొని మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడు అందరూ స్నానాలు అయితే చేసుకున్నాం. చన్నీళ్ళతోనే స్నానాలు అయితే అయిపోయినాయి అవి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే గోపూజ మందిరం అయితే ఉంటుంది. అక్కడ ఫొటోస్, ఫోన్లు, వీడియోస్ అలాంటివి ఏవి అలో లేదు. సో అందుకని వీడియో అయితే తీయలేదు.
ఫైనల్గా మనమైతే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమ కర్పూరం అయితే ఇక్కడే అమ్ముతారు. మనం కర్పూరం అక్కడే వెలిగించి పసుపు కుంకుమ కూడా అక్కడే వేసి మనమైతే మోకాల పర్వతం పైన అయితే కనీసం 5 స్టెప్స్ అయినా ఎక్కాలి అని అంటారు. ఇలా మధ్య మధ్యలో ఆగుకుంటూ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాం. మాకు దర్శనం టైం వచ్చేసి నైట్ 8 o'clock అయితే ఇచ్చారు. మేము స్నానాలు చేసి ఆ టైం వరకు 6:30, 6 వరకు అయితే మేము దర్శనానికి అయితే బయలుదేరాం. మాకు 4 hours పట్టింది దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవడానికి. బయటికి 10:30 ఆ టైం అయితే అయ్యింది. ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకటో రోజులోనే మేమైతే మెట్లపైన ఎక్కి తర్వాత 8 o'clock దర్శనానికి వెళ్ళి ఆ రోజు మొత్తానికి అయితే చాలా ఎంతో అలసటగా ఉంటాం అనుకున్నాం. సో ఫైనల్గా దర్శనం అయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేమైతే కొబ్బరికాయలు తీసుకొని దర్శనం అయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కొద్దిసేపు అయితే ప్రశాంతంగా అయితే కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు అయితే దొరుకుతాయి. ఈ పక్కనే మనం ఆ మెట్ల మార్గాన పైకి అయితే వెళ్ళేసి ఆ దీపాలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడైతే వెనకాల కొంచెం కొబ్బరికాయలు కొట్టుకోవడానికి దీపాలు, నెయ్యి దీపాలు అలా ఏవైనా దీపం పెట్టాలనుకుంటే అక్కడే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మాకు ఏంటంటే ఒకటే రోజులోనే అదిగాక 4 hours పిల్లల్ని పట్టుకొని 4 hours మాకైతే దర్శనం కంప్లీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి పైన భక్తితో వెళ్తే ఏదైనా సరే మనకు అన్ని అనుకూలంగానే జరుగుతాయని నేనైతే గట్టిగా నమ్ముతా. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.